హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అనేది ఈ మధ్యన తుఫాన్ అనేది వచ్చింది కదండీ! అప్పటైతే వీడియో అనేది నేను షూట్ చేశాను. అసలు మార్నింగ్ అంటే లెగిసేటప్పటి నుండి మళ్ళీ నైట్ పడుకునేటప్పటి వరకు అసలు గ్యాప్ అనేదే పూర్తిగా లేదండి. మా ఇద్దరు పిల్లలతో అయితే మరీ దారుణంగా ఉంది. ఇక్కడ వీళ్ళైతే అసలు ఇంట్లో ఉండరు. అటు అటు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మార్నింగ్ లేవగానే వెంటనేని స్కూల్ పిల్లలకనేది లీవ్ అనేది ఉంది. వాళ్ళకి స్కూల్‌లో కూడా బంద్ ఇస్తారు. లీవ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళైతే వచ్చి ఆడిపిస్తున్నారు. ఇక్కడ మార్నింగేని పూజ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మా అమ్మ అయితే కంప్లీట్ చేసేస్తుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి. ఇక్కడ చూడండి మొత్తం కూడా అస్సలు అంతా వరద వరదగా అయిపోయి, అసలు బయటికి పిల్లలు నార్మల్‌గా వెళ్ళినా వాళ్ళు పడిపోతూ ఉంటారు. చైర్స్ ఉంటాయి కదా! చైర్స్ అనేవి నేను బయట పెట్టేసానండి. ఎందుకంటే ఇంటి లోపల పెడితే వాళ్ళు చైర్ పైకి వెక్కిపోతున్నారు, పడిపోతున్నారు. ఇంకా కరెక్ట్‌గా ఎక్కి దిగే టైం అయితే వాళ్ళు పడిపోతుంటారు. ఇంకా మంచిగా ఎక్కి దిగే టైం రాలేదు వాళ్ళకి. అంటే అంత ఏజ్ అనేది రాలేదు కాబట్టి చైర్స్ అని ఏమున్నా నేను బయట పెట్టేస్తున్నాను ఈ మధ్యన. సెల్ఫ్‌ల్లో కూడా అట్లానే వాళ్ళు ఎక్కిపోతుంటారు. అందుకే మొత్తం అవి ఇవి చూస్తానికి ఇంకా ట్విన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళకి చూసే టైంకి ఒకళ్ళు పడిపోతున్నారు. మా అమ్మ మొత్తం వంట అంతా క్లియర్ చేసేటప్పటి వరకు నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగే ఉండాలి. ఇక్కడ చూడండి అస్సలు అంటే వర్షంకి బయటికి నార్మల్‌గా ఏదైనా చిన్న మా షాప్‌కి వెళ్తామన్నా కాలేదు. ఇంకా బట్టలు కూడా ఆరబెడతామన్నా కూడా అసలు వేసి తీస్తుండగానే అయిపోతూ ఉంది. ఇక్కడ ఫేస్ మొత్తం కూడా అంటే ఏదోలా అయిపోయి ఉంది కదా! ఎందుకంటే ఇద్దరు పిల్లలు కొంచెం హెల్త్ బాలేదు. దాంట్లో వీడియో ఎడిటింగ్ ఇవన్నీ వస్తాడికి వాళ్ళు పడుకునే టైం అప్పటికైతే వీడియో ఎడిటింగ్ అనేది చేస్తాం. అప్పటికైతే కళ్ళనేది మొత్తం కూడా లాగేస్తూ ఉంటుంది. దానికోసం అయితే కొంచెం నేను స్పెట్స్ అనేది యూజ్ చేయాలనుకుంటా. అది ఇంకా ప్రాబ్లమ్ రాకుండానే వీడియో ఎడిటింగ్ అని చెప్పి కూడా నేను స్పెట్స్ పెట్టుకొని వీడియో ఎడిటింగ్ చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్ లాగా మొత్తం అయిపోయి కళ్ళు మొత్తం కూడా లాగేస్తూ ఉంటుంది. ఇక్కడ మా పాప చూడండి అస్సలు తనకి ఎంత దూతమన్నా కావడం లేదు. హెయిర్ మొత్తం కూడా పిలకలా కట్టాను. అది కూడా మొత్తం పిలక మొత్తం కూడా ఇప్పేసింది. తనకి హెయిర్ మొత్తం ఆయిల్ రాస్తే ముద్ద ముద్దలా అయిపోతుందండి. దానిది కొంచెం ఉంగరాలు జుత్తు కాబట్టి. ఇక్కడ మా తమ్ముడికైతే పడుకున్నారు. తనకి హెల్త్ అనేది బాగోలేదు. కొంచెం రెస్ట్ కావాలి అనుకోనైతే ఉంచితే అస్సలు వీళ్ళైతే అస్సలు ఉంచడం లేదు. కొంచెం రికవరీ అయ్యింది. కొంచెం ఇంకా మంచిగా అయ్యే వరకైతే రెస్ట్ తీసుకోవాలి అనుకోని అంటున్నారు. అయినా అక్కడి నుంచి అయితే ఆ గడికి ఆ రూమ్‌కనే వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నారు చూడండి అసలు రమ్మంటుంటే రాదు. తర్వాత మెల్లగా ఎళ్ళిపోతానంటే అలాగొచ్చింది. ఇక్కడైతే బైక్ ఉంది కదా! ఆ బైక్ పైన ఇద్దరు డ్రైవ్ చేయాలనుకుంటున్నారు. గానీ అవ్వడం లేదు వాళ్ళకి అస్సలు కాళ్ళనేవి సరిగ్గా అందవు కదా! అవి మిడిల్‌లో ఉంటే బావున్ను. అవి ఇటువైపు ఫ్రంటు చిప్ వైపు అయితే ఉంది. వీళ్ళు ఈ బైక్ అనేది కొంచెం డ్రైవ్ చేయాలంటే కొంచెం ఏజ్ అనేది ఒక 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ వచ్చేన తర్వాత ఏమో చూడాలి. ఈ ఈ 3 డేస్ అనేది పిల్లలకి లీవ్ ఇచ్చారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ ఏనండి. వర్షమైనా ఏదైనా కొంచెం ఉంటారు. లేదు అనుకుంటే 2 తలుపులు పెట్టేసి ఇంట్లో పెడతానికి నా పని అయితే అయిపోతుంది. ఇక్కడ నేను పసుపు తాడు ఉంది పసుపు తాడు పైన అయితే నేను పుస్తులు ఇంక ఇవన్నీ అయితే గుచ్చుతున్నాను. నా గోల్డ్ తాడు అనేది బ్యాంక్‌లో ఉందండి. దానివల్ల నేను కొంచెం ఫోటో షూట్ కోసం అయితే జస్ట్ అంటే 1 గ్రామ్ గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అంటారు కదా! ఆ చైన్ అయితే వేసుకున్నాను. నార్మల్‌గా అయితే వేయను. అవి ఎప్పటికైనా పర్మనెంట్‌గా ఉంటాయి కదా! ఫోటోస్‌లో ఎందుకులే అనుకోని కొంచెం స్టైలిష్‌గా ఉండడానికైతే కొంచెం వేరే మోడల్ అయితే తీసుకున్నాను. ఆ మోడల్ నా దగ్గర అయితే అసలు లేదు. అందుకనని ఓన్లీ రోల్డ్ గోల్డ్‌లో అయినా ఆ మోడల్ తీసుకుందాం అని అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇది ఎందుకంటే చూపిస్తున్నాను. ఇక్కడ పుస్తులు గుచ్చేటప్పుడు అసలు గుచ్చడానికైతే వీలు ఉండదండి. ఇలా పసుపు తాడులో. దానికంటే ముందు ఫ్రంట్‌కి చూడండి. మొత్తం కూడా తాడు పేమిన తర్వాత కొంచెం చూదుతో ఒక దారం అనేది దాంట్లో సైడ్‌కనేది గుచ్చేసి ఉంచారు. మీరు కరెక్ట్‌గా కొంచెం వీడియో ముందుకెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. నేనది కొంచెం క్లారిటీగా చూపించాను. దీని సన్నంగా ఉండదు కదా! దాంట్లో అయితే ఆ పూసలు పెట్టేసి ఆ తాడుననేది ఇట్లా లాగిస్తే అయితే మొత్తం అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈజీగా వెళ్ళిపోవాలి. ఆ ట్రిక్ అనేది నాకు తెలియక నేను చాలా సార్లు అయితే ఇబ్బంది పడ్డాను.
ఇంకా నేను ఒక షార్ట్ వీడియో కూడా దీనికి అయితే నేను చేస్తాను. మీరు చూడండి. ఇంకొక విషయమండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే పిల్లలకి స్నానం చేపించేసాము. స్నానం చేపించేసి వీళ్ళకైతే పడుకోబెట్టడానికైతే నానా ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాను. అస్సలు టాయ్స్ చూడండి, దానిపైన కాలు అనేది పెట్టేసి దేనిపైన అలా పెట్టేసినా పడిపోతాము. అందుకని కొన్ని కొన్ని టాయ్స్ దాసి వాళ్ళు చూసినట్లుగా దాచినా ఉంచరండి అస్సలు. వాళ్ళు పడేస్తుంటారు అటు ఇటు. మనం నడిచే టైంలో ఏమాత్రం కాళ్ళు పడితే పక్కా పడిపోయి నడుమయితే మాత్రం విరుగుతుంది. అక్కడ చూడండి, మా పెద్ద పాపని పడుకోడేస్తుంటే రాని, అక్కడి నుండయితే మా చిన్న పాప అస్సలు తను పడుకోదు. తనకు కూడా పడుకోనివ్వడం లేదు. వీళ్ళకి స్నానం చేపించేసి మళ్ళీ కొంచెం పాలనేది పెట్టేసి వీళ్ళకి ఉయ్యట్లో వేసి లైట్‌లన్నీ బంద్ చేయాలండి. లైట్‌లన్నీ ఆఫ్ చేసిన తర్వాత వీళ్ళకి క్యాట్ సౌండ్ ఉంటది. క్యాట్ సౌండ్ అనేది మొబైల్‌లో వేసేసి పెడితే వీళ్ళు పడుకుంటారు. అస్సలు మధ్యాహ్నం కూడా వీళ్ళు పడుకోవడం అనేది చాలా తక్కువండి. అస్సలు 1 గంటకి పడుకుంటే 3కి లేకపోతే 2కే లెగిసిపోతారు. 12కి పడుకుంటే ఏ ఏ లే అంటే 1కి ఇలానే లెగిసిపోతూ ఉంటారు అసలు వీళ్ళు. ఒక దగ్గర అయితే ఉండరు. ఇప్పుడు ముందు డైపరేసి పడుకోబెట్టేవాళ్ళు అనుకుంటాను. ఎందుకంటే ఎక్కువగా వర్షం కదా! కొంచెం టాయిలెట్ ఇవన్నీ ఎళ్ళినా వేగంగా లెగిసిపోతారు. నేను డైపర్ కూడా ఓన్లీ నైట్ టైమే ఇప్పుడు ఈ మధ్య వేస్తున్నానండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్‌లు ఏవైనా వచ్చేస్తాయని అంటన్నారు. అలానైతే నేను నైట్ టైమ్ యూజ్ చేస్తాను. నైట్ టైమ్ కూడా యూజ్ చెయ్యను. కాకుంటే వాళ్ళు గడికి అంటే పదే పదే లెగిసి పోతుంటే వాళ్ళకి నిద్ర కూడా ప్రాబ్లమ్ అవుతుంది కదా! అలానని డైపర్ అనేది ఓన్లీ నైట్ టైమ్ ఏస్తాను. ఎలానో లైట్లు బంద్ చేసి అది చేసి ఇది మధ్యాహ్నం అది పడుకోబెట్టేసాను వీళ్ళకి చూడండి. ఈళ్ళు పడుకోబెట్టిన తర్వాత నేనిప్పుడు వీడియో షూట్ చేయడం గాని, షూట్ చేసిన వీడియోస్ గాని, ఎడిటింగ్ చేయడం గాని మధ్యాహ్నం ఈ టైంలో చేస్తాను. లేదు అనుకుంటే ఒక్కోసారి స్నానం ఇంకేమి కావాలంటే స్నానం చేస్తాను. స్నానం చేసి, భోజనం చేసి వస్తాను. భోజనం చేసి, స్నానం చేసి నా వర్క్ కంప్లీట్ అయ్యి కరెక్ట్‌గా మొబైల్ పట్టే టైంకయితే వాళ్ళు లెగిసిపోతారు. అయిపోయింది అక్కడికి. ఈ రోజనేది గడిచిపోయినట్లేని. అక్కడి నుండి అయిన తర్వాత ఇక్కడైతే మా తమ్ముడికి హెల్త్ అనేది కొంచెం బాలేదని చెప్పాం కదా! అక్కడి నుండయితే హాస్పిటల్ నుండయితే తెప్పించేసాము. తెప్పించేసి ఇంట్లోనే మెడిసిన్ అనేది యూజ్ చేసి కోర్స్ అనేది ఎక్కించేసి తర్వాత డైలీ కూడా బ్లడ్ తీసుకొనెళ్ళి టెస్ట్ చేయాలి. వా తనకి ఏ ప్రాబ్లమ్ ఉందో అది తగ్గే వరకయితే తనకి ప్లేట్లెట్స్ అనేది కొంచెం డౌన్ అయ్యేవి. అవి తగ్గే వరకయితే కొంచెం టెస్ట్ చేయాలనుకున్నాము. ఈ రోజుకైతే మంచిగా అయింది. మరి అవసరం లేదు బ్లడ్ టెస్ట్ అనేది అనుకోని అన్నారు. అక్కడి నుండొస్తే ఇక్కడైతే మా నాన్నకు కొంచెం ఫీవర్ అనేది స్టార్ట్ అయిందండి. మా తమ్ముడు బాలేకపోయిన ముందు నుండే స్టార్ట్ అయింది. తర్వాత తనకయ్యి తన దగ్గర హాస్పిటల్ దగ్గర ఉండేసి వీళ్ళు కొంచెం ఈ పిల్లలో దీంతో కొంచెం స్ట్రెస్‌తో ఇంకా కూడా ఆటోమేటిక్‌గా ఎవరికైనా ఫీవర్ అనేది వచ్చేస్తుంది కదా! అలా వచ్చేసారు. అక్కడ డ్రెసెస్ అన్నీ వేసాము. వర్షం పడుతుంది కదా! ఫుల్‌గా తుఫాను. అవన్నీ పెట్టేసి కొంచెం ఫోల్డ్ చేసి బీరువాలో కొంచెం సెల్ఫ్‌లో పెట్టేస్తామని అక్కడ పెట్టాను. అయినా మా నాన్న పడుకున్నారు కాబట్టి డిస్టర్బ్ చేయకుండా నేనైతే అక్కడ విడిచిపెట్టేసాను. ఇడిచిపెట్టేసి నా వర్కు అంటే స్నానం ఇవన్నీ అయ్యి నా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసరికి చూడండి చెప్పాను కదా! వాళ్ళు లెగిసిపోయారు. అయిపోయింది టైం అనేది. లెగిసిపోయి అక్కడ చూడండి అస్సలు ఎట్లా అయితే మా తమ్ముడి దగ్గర అయితే పడుకొనున్నారో అసలు తనకి రెస్ట్ అనేది ఇవ్వడం లేదు పూర్తిగా కూడా వీళ్ళు. అలాగా తనకి లెగిసి ఇలాగా చేసేస్తున్నారు. మరి ఎక్కువ టైర్డ్ అయిపోతే మళ్ళీ కూడా ఎక్కడ ఫీవరొచ్చేస్తుందో ఏమో అని నాకు టెన్షన్. అయినా వాళ్ళు కనిపిస్తే మాత్రం ఎక్కువగా మా తమ్ముడి దగ్గరికే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి వీళ్ళు ఆడిపిస్తున్నారా? వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే టైంకయితే మళ్ళీ నేనొక్కదాన్నే హ్యాండిల్ చేయాలి. వీళ్ళు ఆడిపిస్తున్నారు కదా అని అయితే మనం వర్క్ అనేది చేసుకుని ఉంటే ఇంక అంతేనండి. వాళ్ళు కూడా చిన్న పిల్లలే కదా! వాళ్ళు ఆడిపించినా కూడా మనం దగ్గరే ఉండాలి. ఎందుకంటే మనం కనిపించకపోతే వాళ్ళు ఇంకా అల్లరి చేస్తారు. ఇంకా అలానేని వాళ్ళు ఇంకా ఎటువైపైనా పడిపోయారనుకోండి హెడ్‌కి గాని, దేనికి గాని ఏమైనా తగిలితే తరువాత పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది కదా! అందుకే వాళ్ళున్నా సరే వాళ్ళ దగ్గరే ఉంటాను. కొంచెం ఇది మెమోరీగా ఉంటుంది కదా! అనేది వీడియో అనేది షూట్ చేశాను. ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే అయ్యో! నైట్ అయిపోయిందా? చీకటి అయిపోయిందా? అంటున్నారు. ఇంకా చీకటి ఏం కాలేదండి. ఇది మధ్యాహ్నమేని. అయినా కూడా ఫుల్లుగా రెయిన్ అస్సలు అంటే వర్షం ఒక 5 మినిట్స్ అయినా ఆగితే బావుండన్నా అసలు గ్యాప్ లేదు. 1 మినిట్ లైట్‌గా ఆగుతుంది. మళ్ళీ ఎప్పటిలాగా వచ్చేస్తుంది.
ఇంకా గాలులండి. గాలులకి అటువైపు పొలాలు ఇటువైపు అయితే చాలా గాలులున్నాయి. చాలా అంటే ఎక్కువగా పంట కూడా చాలా పోయింది. మాది కూడా ఇంచుమించు అలానే పంట మొత్తం కూడా పోయింది. ఉంటే కరెక్ట్‌గా సేలొచ్చే టైంకి దానికైతే అవి గాలికి కొంచెం ఇలా వాటర్ ఉంటుంది. వాటర్‌లో అయితే పడిపోతే ఆ ధాన్యమన్నీ పోయినట్లే కదా! ఈ 1 ఇయర్ కష్టమల్లా పోతుంది. ఇంకా కష్టము పోతుంది. ఇంకా ఫుడ్‌కి కూడా మరి ఇంకేమో ఉండదు. ఇంకెప్పుడులానేని. ఇక్కడైతే వీళ్ళకి ఏ ఫర్ యాపిల్ అనేది వేస్తున్నారు. ఎక్కువగా అవన్నీ ఇవి తీసేస్తుంటే కొంచెం నాకు టైర్డ్ అయి ఉంది. బాలేదు. కొంచెం పడుకుంటాను టైంకి. వాళ్ళు నేను ఆడిపిస్తానులే నీ పడుకో అక్క అయితే అన్నాడు. నేను లెగిసే టైంకి ఈ బట్టలు చూసారా ఎట్లా ఉన్నాయో మొత్తం కూడా ఫోల్డ్ చేసి మొత్తం నేను సెల్ఫ్‌ల్లోనో కొన్ని బీరువాలో పెట్టవలసిన బీరువాలో, కొన్ని సెల్ఫ్‌ల్లో ఎక్కడ పెట్టవలసినవి అక్కడైతే పెట్టేసాను. అక్కడ మా పిల్లలు అయితే సెల్ఫ్‌ల్లో పెట్టిన ఎక్కడ పెట్టినా అసలు కరెక్ట్‌గా దొరకడం లేదండి. అందుకే దానికోసం ఒక బాస్కెట్ అనేది ఆన్‌లైన్‌లో తీసుకోవాలని చూస్తాను. ఇక్కడ చూడండి కొంచెం తగ్గినట్లుంది ఆ వర్షము. మళ్ళీ 5 నిమిషాలైతే మళ్ళీ ఎప్పటిలా వచ్చేస్తుంది. ఇక్కడైతే మా పెద్ద పాపకి మా అమ్మ అయితే తీసుకొని బయటికి వెళ్లి చూపిస్తుంది. చూడు వర్షం వస్తుంది. కప్పపాము వచ్చేస్తది పడుకో అనుకోనైతే అంటుంది. అయినా వాళ్ళు అస్సలు పడుకోరండి. మళ్ళీ నైట్ 10, 9 ఒక్కోసారి 10:30, 12 కూడా అయిపోతుంది. మీరు చూడండి ఈరోజైతే 12:30 అయిపోయింది. మధ్యాహ్నం చూడండి జస్ట్ అక్కడి నుండి మా నాన్న వెళ్ళి కొంచెం మెడిసిన్ అనేది వేసి పడుకున్నారు. మా అమ్మ వాళ్ళకి ఆడిపించి నడుమనేది నొప్పి కొడుతుందని పడుకున్నా. వీళ్ళు అస్సలైతే ఉండరు. నేను పడుకో నేను చూస్తానన్నా ఎక్కడికి నువ్వు హ్యాండిల్ చేయలేవు అనుకోనైతే మా అమ్మ కూడా అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇక్కడ మా పాప అయితే ఆ జీన్‌కున్న స్టోన్స్ అనేవి ఎగదీసేస్తుంటారండి. ఇవి నోట్లో పెట్టుకుంటే చాలా ప్రమాదం. అందుకే కొన్నయితే ఏవో స్టోన్స్ ఉంటాయి కదా! నేనే పాడుగొట్టేస్తుంటాను. ఇక్కడైతే నైట్ టైము. నైట్ అంటే ఒక 6:00, 7:00 అవుతుంది. 6:00 అనుకుంటా. ఫుల్లుగా రెయిన్ పడుతుంది. ఇక్కడైతే మెడిసిన్ ఇంక సెలైన్ అనేది ఎక్కించడానికైతే డాక్టర్ అయితే వచ్చారు. అప్పటికి కూడా మా పాప చూడండి అక్కడికే అంటే సెలైన్స్ ఎక్కించినా కూడా మా నాన్న దగ్గర నుండి రాదు. నేను ఒక 5 నిమిషాలు కనిపించకుండా ఉండి అప్పుడొస్తే అప్పుడు అమ్మ, అమ్మ అనుకుని వస్తుంది. కానీ నేను అలా ఉంటే మాత్రం మా అమ్మ, మా నాన్న దగ్గర నుండి అయితే నా దగ్గరికి అస్సలు రారు. ఇక్కడ మా తమ్ముడండి కొంచెం వాటర్ అనేది వాళ్ళకిస్తూ ఉండాలి. ఈ మధ్యాహ్నాన్ని వాళ్ళు అడిగినా అడగకపోయినా వాటర్ అనేది ఇవ్వాలండి. వాటర్ ఇచ్చినా వాళ్ళు అస్సలు మేము చేయితో పెడితే అస్సలు తాగడం లేదు. వాళ్ళే తాగుతారంట. ఇక్కడ నైట్ అనేది అయింది కదా! ఈ క్లిప్ అనేవి వెనకది ముందులది వెనక్దనేది కొంచెం మిస్సింగ్ అవుతుంది. ఇక్కడ 5 అయ్యేసరికి ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ అనేది స్నానం అన్నీ కూడా అయిన తర్వాత దేవుడికని దీపారాధన అనేది పెట్టేసుకోవాలి. దీపారాధన పెట్టేటప్పుడు మాత్రం సెపరేట్‌గా దానికంటూ ఒక లుంగీ, ఒక టవల్ అనేది ఓన్లీ దీపారాధన కోసమే ఉంచుకోవాలి. ఇక్కడైతే మొత్తం దీపారాధన మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత బయట కూడా అండి డైలీ కొందరు బయటనేది దీపం అనేది పెడుతుంటారు. కొందరు కార్తీక మాసం అంటే దీపావళితో పెడుతుంటారు. కొందరు గౌరీ పౌర్ణమి నుండి మళ్ళీ కార్తీక మాసం అయ్యే వరకు అయితే పెడతారు. ఇక్కడ మా పాప చూడండి నేను వీడియో తీస్తుంటే అంటే మా పాపకి తీయాలని అయితే కేకలు పెడుతూ ఉంది. ఇక్కడ మా పెద్ద పాపకైతే మా తమ్ముడు "హోమ్ వర్క్ రాయవా?" అంటే "రాయను, రాయను" అంటాను. ఎంత కొట్టినా నేను రాయను. అసలు అలానే అంటుంది ఫన్నీగా. తనకి కొడుతున్నారు అనుకో మా చిన్న పాప కూడా అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడైతే మీరు చూడండి ఇక్కడ మా అమ్మ అనేది దీపం పెడుతుంటే, ఇక్కడ మా పాప వెళ్ళి కాళ్ళకనేది ఎలా దండం పెడుతుందో, కాళ్ళకి దండం పెట్టేసి వస్తుంది. అలానే వాళ్ళ కాళ్ళు నొప్పులన్నా సరే అండి కాళ్ళలో నొక్కేస్తుంటారు. మీరు ఒకసారి ఇక్కడ చూడండి కాళ్ళకి అనేది ఎలా దండం పెడుతుందో. ఇంకొకటండి, ఈ మన ఛానెల్‌లో నా ఓల్డ్ ఛానెల్‌లో అయితే ఇంత లాంగ్ వీడియో అనేది బ్లాగ్స్ అనేవి ఉన్నాయి. అయినా సరే ఈ ఛానెల్‌లోన ఇదే లాంగ్ వీడియో అని చెప్పుకోవాలి. ఇప్పటికి ఇంకా ఫ్యూచర్‌లో వస్తూ ఉంటాయి. ఇంకా నా ఓపిక బట్టి అది. నేను కూడా ఈ డే మొత్తం కూడా నా వర్క్ మొత్తం ఏమి నేను తీయలేదు. జస్ట్ అలా అలా చిన్న చిన్న క్లిప్ తీస్తడికే ఇంత అయింది. నా డైలీ వర్కు మొత్తం కూడా చిన్న చిన్న కట్ చేసేసి డైలీ కొంచెం కొంచెం తీసినాక ఇంకా లెంత్ అనేది అయిపోతుంది. ఇక్కడ అసలు చూడండి పడిపోయి మరీ మొక్కేస్తుంది. తనెళ్ళిందని మా పెద్ద పాప అయితే వెళ్తుంది. మా పెద్ద పాప వెళ్ళి సిగ్గయిపోతుందండి. కాళ్ళు మొక్కాలంటే అక్కడి వరకెళ్ళింది. చూడండి మా అమ్మకి పిలిచింది. అయినా గాని మొక్కమంటే ఏ సిగ్గులా అయిపోతుంది. ఫైనల్‌గా అయితే మా అమ్మే చేయి పట్టి కూర్చోబెడితే అప్పుడైతే మొక్కుతుంది. అది చూడండి దూరం నుండి ఇలా ఇలా మొక్కేస్తుంది.
ఇక్కడ మా చిన్న పాప అక్కడ మా నాన్న ఎక్కడున్నారని మొత్తం రూమ్‌లన్నీ కూడా ఎతికేస్తూ ఉంటుంది. అక్కడ చూడండి అక్కడికి వెళ్ళింది. ఒక టాయ్ అనేది తెచ్చేసింది. ఇప్పుడు మా పెద్ద పాప వెళ్లి సేమ్ అది ఏమవుతే పడుతుందో అదే కావాలి. ఇంకొకటి ఇచ్చినా వాళ్ళకొద్దు. ఇప్పుడు వర్షం అనేది ఫుల్లుగా పడుతుంది కాబట్టి మేము దీపారాధన అనేది సైడ్‌కనేదే పెట్టుకుంటామండి. సైడ్‌కి పెట్టుకునేటప్పుడు కర్టెన్స్ అన్నీ కూడా మనం సైడ్‌కి పెట్టుకోవాలి. అక్కడ ఏం కూడా గాలికి వచ్చేటప్పుడు కర్టెన్స్ అన్నీ కూడా తగిలే విధంగా అయితే ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. ఇక్కడ కొంచెం స్నాక్స్ అనేవి ఒక దానిమ్మ అనేది ఇచ్చాను. దానిమ్మ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు గల్లీబిల్లి చేసినారు. అది సూట్ చేశాననుకున్నాను. గానీ ఇంకా దాంట్లో రికార్డ్ అవ్వలేదు. ఏమి సూట్ కాలేదు. తర్వాత బిస్కెట్స్ అనేవి ఈ ఇచ్చేసరికి వాళ్ళైతే ముందు దాన్ని తిన్నారు కదా! వాళ్ళకెందుకో మరి వాళ్ళకి తినాలనిపించడం లేదేమో! నాకైతే నోట్లో పెట్టేస్తున్నారు చూడండి తినబెట్టమంటే. అక్కడ మా తమ్ముడికి, ఇక్కడ నాకైతే పెట్టేస్తున్నారు. అస్సలు మా తమ్ముడు ఎంత వీక్ అయిపోయారో అసలు చూస్తుంటే నాకే వేరేలా అనిపిస్తుంది. అంటే ప్లేట్‌లెస్ అండ్ డౌను ఇంకా పల్స్ బీపీ డౌన్ అయిపోతే బహుశా మరి అలానే ఉంటుంది కదా! ఇంకా ఏదో దయ వల్ల అయితే కొంచెం వేగంగానే రికవరీ అయిపోయారు. ఇక్కడ మా చిన్న పాప తిన్న తర్వాత వాటర్ కావాలంటే అసలు వాటర్ ఇస్తే కరెక్ట్‌గా పడేస్తారేమో అనుకోని మనం తాగబెట్టినా కూడా వాళ్ళసలు తాగరండి. వాళ్ళకే ఇవ్వాలి. అస్సలు చూడండి అలా తను తాగుతుందనుకోని దీనికి కూడా కావాలంటే బాటిల్ కప్పనేది తీసుకొని వాటర్‌లో గ్లాస్‌లో తాగుతుంది. నేనైతే దానికి సెపరేట్‌గా మళ్ళీ ఇంకొక వేరే గ్లాస్ ఇచ్చాను. వాళ్ళు తాగిన ముందు నాకు మెయిన్ వాటర్ అనేది తాగడం కావాలి. ఎలా తాగినా పర్లేదు. వాళ్ళైతే కొంచెమైనా తాగుతారు కదా! కొంచెమే నోట్లో వెళ్తుంది. కింద వాటర్ పడినా పర్లేదు. మనం క్లీన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే మొత్తం వాళ్ళకి వాటర్ అనేది ఇచ్చేస్తుంటాను. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ తింటున్నారు ఈ మధ్యన. మళ్ళీ పాలు ఇవన్నీ చేసిన వాటర్ అనేది పట్టకపోతే ఇంకా డేంజర్ అయిపోతుంది. ఇంకా వీళ్ళకి కొంచెం ఫీవర్‌లా వర్షం పడ్డాక ఇంక ఫీవర్‌లా స్టార్ట్ అవుతాయి. దానివల్ల అయితే ఈ మెడిసిన్స్ పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ ఇవ్వాలి. చూడండి ఇప్పటికి కూడా వర్షం అనేది ఇంకా పడుతూనే ఉంది. పడుకునే టైం అప్పటికి కూడా వర్షమేమో గానండి, వర్షం వల్ల అయితే మన బట్టలు అన్నీ కూడా అస్సలు ఒక్కరోజు వర్షంకేని బట్టలు మొత్తం కూడా గందరగోళంగా అయిపోయి, తడి తడి అయిపోయి మొత్తం అంటే ముక్కు వాసనలా వచ్చేస్తుంది. ఇంకా నాకైతే ఒక విషయం తెలిసిందేంటంటే, ఎంత ఎండనైనా తట్టుకోగలం గానీ, ఒక్కరోజు వర్షం పడితే మాత్రం అస్సలు ఇల్లులా ఉండవు. అది గడ్డిల్లా అవని, ఇంకా సిమెంట్‌తో కట్టిన ఇల్లులా అవని, ఏ ఇల్లులైనా సరే ఇల్లులా అస్సలు ఉండవు. ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ మా పెద్ద పాపకి కొంచెం ఫీవర్ అనేది వచ్చినట్లుంది. అందుకే తనకి కొంచెం సిరప్ అనేది ముందు జాగ్రత్తగా పెట్టేస్తున్నాను. అంటే ఆల్రెడీ తనకి ఇప్పుడు పట్టుకుంటే మళ్ళీ ఒక 5 మినిట్స్ కల్లా ఫుల్‌గా ఫీవర్ వచ్చేస్తుంది. అందుకే మనం ఏ సిరప్ అనేది అక్కడైతే పాల డబ్బా ఉంది కదా! అది నేను యూజ్ చేస్తాను. వాళ్ళకి జ్వరం అయ్యేటప్పుడైతే అది ఆ పాలే యూజ్ చేయమన్నారు. అదేని మనం ఏ సిరప్ అయినా పట్టేటప్పుడు ముందుగా మనం షేక్ చేయాలి. మనం యూజ్ చేసిందైనా, యూజ్ చేయకపోయిందైనా ముందు పట్టేటప్పుడు గ్యాప్ వస్తుంది కదా! షేక్ చేయాలి. అలాగే ఎక్కువగా హీట్ ఉన్న ప్లేస్‌లో అయితే పెట్టకూడదండి. కొంచెం కూల్‌గా ఉన్న ప్లేస్‌లో పెట్టాలి. అలా అని ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టవలసిన అవసరం లేదు. సెల్ఫ్‌ల్లోన కొంచెం కూల్‌గా ఉంటుంది కదా! ఎక్కువగా ఎండ తగలపని ప్లేస్‌లో పెడితే అవుతుంది. నేను కొంచెం ఆ సిరప్ పట్టిన తర్వాత వీళ్ళకి 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి దాంట్లోనే కొంచెం వేడి వాటర్ అనేది వేసి, వేడి వాటర్ అనేది పట్టేసాను. ఇప్పటికి కూడా వీళ్ళకి 1 ఇయర్ కంప్లీట్ అయింది గానీ, కూల్ వాటర్ అనేది నేను అసలు ఇవ్వడం లేదండి. వేడి వాటరే ఇస్తున్నాను. నేను బిస్లరీ వాటర్ అది యూజ్ చేసినా కూడా ఇప్పుడు వర్షం కదండీ! అది వేడి చేయకూడదు అంటారు. అయినా సరే నేను గోరువెచ్చగానే వేడి చేశాను. ఎందుకంటే నేను ఒకసారి వేడి చేయకుండా పెట్టేస్తే, మా పెద్ద పాపకి, చిన్న పాపకి ఇద్దరికి కూడా కఫంలా ఎళ్ళేసి జలుబులా వచ్చేసింది. అందుకే నేను కొంచెం కూడా వేడి చేసే పెడుతుంటాను. అక్కడ చూసారా అక్కడ వాటర్ అయితే చేయితో ఇలా తోసేసింది. ఇక్కడ 2 కారులు పట్టుకొని కూడా తనే తీసుకుంటుంది. అయినా 2 కారులున్నా ఇది నీది, ఇది అక్కది అంటే ఎవరిదైతే వాళ్ళే తీసుకుంటారండి అసలు. ముందు ఆడను తర్వాత వాళ్ళ అక్కొస్తే వాళ్ళ అక్కకిచ్చేస్తుంది. ఇక్కడ మా తమ్ముడోకైతే మా పెద్ద పాపతో అయితే ఎలా ఆడుతున్నారు చూడండి. ఎక్కువగా ఆడకు, ఎక్కువగా ఆవేశం వచ్చేస్తది. మళ్ళీ ఎక్కువగా ఫీవర్ వచ్చేస్తది అని అంటున్నా సరే, తర్వాత మాకంతా వర్క్ కంప్లీట్ అయిపోయి, మా భోజనాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదండీ చిన్న చిన్నవనేవి వీడియో క్లిప్ అనేవి నేను తీయలేకపోయాను. నా వల్ల కాలేదు. ఈ టైం వచ్చేసరికయితే ఎప్పుడు వీళ్ళు పడుకుంటానా అన్నట్లు అయిపోతుంది. అసలు వీడియో ఎడిటింగ్ ఏమి చేయలేను. ఇది ఎలా నవ్వుతుందో చూడండి ఒకసారి.
అయినా సరే మా పెద్ద పాప అయితే అస్సలు ఈరోజు పడుకోలేదు. ఏందో లేట్ అయింది. టైం ఎంత పడుకో పడుకో ఏ మిల్కి ఇక్కడ మా చిన్న పాప కొంచెం నిద్రలో వస్తుంది. దాన్ని పడుకున్నా కూడా మా పెద్ద పాప అయితే అస్సలు పడుకోనివ్వరండి. వీళ్ళు పుట్టేటప్పుడు సేమ్ ఒకేలా ఉన్నారు. మేమైతే ఒకే డ్రెస్సులు అయితే వెయ్యొద్దు అన్నాను నేనైతే పోల్చుకోలేనని. అలా పెద్దయిన కొద్దీ ఒక మా చిన్న పాప అలాగా మా ఆయనలా ఫేస్ కట్ మా ఆయన వైట్‌లో అని మా చిన్న పాప సేమ్ నా తను చూస్తే నన్ను చూసినట్లు అనిపిస్తుంది. నా ఫోటోస్ ఉంటాయి చిన్నప్పుడు ఫోటోస్ ఇంకా ఆధార్ కార్డ్‌లో ఫోటోస్ అన్నీ కూడా అలానే అనిపిస్తుంది. ట్విన్స్ అయితే ఒకేలా మాక్సిమం చాలా తక్కువగా ఒకేలా పుడతారు. తర్వాత డిఫరెంట్‌గా అంటే ఐడెంటిఫైడ్ ట్విన్స్, నాన్ ఐడెంటిఫైడ్ ట్విన్స్ కూడా ఉంటారు కదా! ఐడెంటిఫైడ్ ట్విన్స్ అంటే ఒకేలా అంటే వేరు వేరుగా పోల్చేయవచ్చు. నాన్ ఐడెంటిఫైడ్ ట్విన్స్ అంటే మనం ఐడెంటిఫై అనేది చేయలేము. అలా ఇక్కడ మా అమ్మకైతే వీళ్ళు జరిపేస్తున్నారండి అస్సలు. అంటే వీళ్ళకి ఇది కాదు మా అమ్మకెళ్ళి జరిపేస్తున్నారు మోమ్ అని. అసలిక్కడ చూడండి మా పెద్ద పాప ఎలా అయితే పడిపోతుంది మీద పూర్తిగా కూడా. మనం పరిగెడుతూ ఉంటే ఈళ్ళింకా పరిగెడుతుంటుంది. నేను బెడ్ అనేది మొత్తం క్లీన్ చేసి వేరేగా సెపరేట్‌గా ఇంకా వేస్తూ ఉంటాను కదా! ఆ టైం అప్పుడైతే వీళ్ళకి డైపర్స్ వేయకపోతే నేను బెడ్ పైకి రానించను. అలానని వీళ్ళకి డైపర్ ముందు వేసేసాను. అలానే బెడ్ పైకెళ్తే మళ్ళీ తీస్తాను కదా అనే ఉద్దేశంతో వాళ్ళైతే గడికి వెళ్తున్నారు. నేను అలానే తీస్తుంటే ఇంకా ఆడుతున్నారు. ఇక్కడ చూడండి మా చిన్న పాప ఎలా తోసేసింది మా పెద్ద పాపకైతే. అసలు "ఎళ్ళు అక్కకి తీసుకొని రా" అంటే ఇలా మొత్తం తోసేసైతే బెడ్ పైకి రా అనుకోని అంటుంది. చూడండి చెయ్యి పట్టుకొని కూడా అలాగా అయితే వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడెళ్ళిన తర్వాత లైట్‌లన్నీ అయితే ఆఫ్ చేసిన తర్వాత అయితే పావులన్నీ పెట్టేసి మెల్లగా అయితే నేను పడుకోబెట్టేస్తాను. ఇక్కడ చూడండి అస్సలు వీళ్ళు ఎలా అయితే అవుతున్నారో. అసలు వీళ్ళు పడుకుంటానికైతే ఇంకా చాలా టైం అనేది అవుతుంది. ఎలాగో అండి మేము మా తమ్ముడైతే మా చిన్న పాపకి పడుకోబెట్టేశారు. ఇది చేసి కనీసం అసలు మా పెద్ద పాప అయితే పూర్తిగా తను పడుకోదు. పడుకున్న దాని పైన అయితే ఇంకా పడిపోతుంది. ఇక్కడైతే పిల్లోస్‌తో చూడండి ఎలా అయితే కొట్టుకుంటున్నారో. సైడ్‌కుంటాయి కదా! సైడ్‌కి సైడు ఈ టైల్స్‌లో ఉన్నాయి కదా! అవైతే తలకి తగిలితే ఇంకా చాలా రిస్క్ అనేది అవుతుంది. అందుకే నేను పిల్లోస్ అనేవన్నీ కూడా సైడ్ పెడుతుంటాను. అయినా అస్సలు నా వల్ల కాదు. వాళ్ళు పిల్లోస్ అనేది తీసి మరీ కొట్టుకుంటున్నారు. ఏ పాలు తాగిస్తారండి, పాలు తాగిసి బజ్జేయండి. అమ్మమ్మ ఏ పడిపోతురు. ఏ మిల్కి అక్కకు ముద్దు పెట్టు, అక్కకు ముద్దు పెట్టు. ఎక్కువగా ఇది మొత్తం నైట్ వ్లాగేనండి. నైట్ టైమ్ ఇది తీసింది. అసలు ఈళ్ళు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో, వాళ్ళు కొట్టుకుంటే బానే ఉంది గానీ సైడ్‌కి పడిపోతే మాత్రము ఇంకా దెబ్బలేమైనా తగిలిపోతాయి ఏటోనని చిన్న భయం. లైట్‌లనేది ఆఫ్ చేశాను. అయినా కూడా అస్సలు వాళ్ళు ఇలా చూసి మళ్ళీ ఎప్పుడులానని ఇప్పుడు వీళ్ళకి పడుకోబెట్టాలంటే మొత్తం లైట్‌లన్నీ ఆఫ్ చేసి అంటే పెరట ఒక లైట్ ఆ లైట్ ఆన్ చేస్తే మన సెల్ఫ్‌లో అయితే వస్తుంది కొంచెం లైటింగు. ఆ లైటింగ్‌లోన కూలర్ అనేది ఆన్ చేసి వాళ్ళకి క్యాట్ సౌండ్ అనేది వేస్తాను. క్యాట్ సౌండ్ ఏసిన తరువాత కూలర్ దగ్గర అయితే వాళ్ళప్పుడు పడుకుంటారు. ఇక్కడ చూడండి మా చిన్న పాప కూలర్ వెనక్కెళ్ళి దాంగుంది. మా నాన్న వచ్చే టైంకి బుస్సి అనాలనుకుని చూడండి అక్కడికెళ్ళి మళ్ళీ ఇంకా దాంగుంది. సడెన్‌గా మా నాన్న వచ్చే టైంకి అయితే నవ్వుతుంది. ఇక్కడ ఫుల్‌గా అంటే వర్షం కదా! బట్టలన్నీ కూడా ఏమి ఆరడం లేదు. 3 డేస్ నుండి వర్షం అయితే అసలు బట్టలన్నీ ఇలానే వాటి కోసం అయితే థ్రెడ్‌తో ఇచ్చారు మొత్తం తాడు పెద్దది.
దాంతో అటువైపు నుండి ఇటువైపు కొడతామంటే అస్సలు వీళ్ళు ఉంచడం లేదు. క్యాట్ వస్తుందన్నాం. ఇల్లు మొత్తం కూడా ఇటువైపు ఉయ్యాల్లో వాళ్ళకి అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు. అటువైపు వాళ్ళకి మాకు ఉయ్యాలు కట్టడానికి అయితే అసలు ఎటువంటివి లేవండి. దానికోసమైతే ఒక రాడ్ అనేది మేము సెట్ చేసాము. వీళ్ళు చిన్నప్పుడు ఇది ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పుడు ఒక ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి కదా! అంగన్వాడీలో దీంట్లో ఇస్తారు. అక్కడ వెయ్యకపోయినా మనం ప్రత్యేకంగా మనీ పెట్టి కూడా వేసుకోవాలి. ఆ టైంలో కాళ్ళనేవి వాళ్ళు దించలేకపోయారు. ఆ టైంలోన చిన్న పిల్లలకి ఉయ్యాల అలవాటు చేయాలి. ఉయ్యట్లో వేస్తే కాళ్ళు దగ్గరలో పడుకుంటారు. ఇద్దరికీ ఒకే దగ్గర కావాలని అయితే ఆ రాడ్ అనేది సెట్ చేసాము. ఇక్కడికొచ్చి ఇక్కడ అస్సలు వాళ్ళు ఇవ్వడం లేదు. వాళ్ళకి పర్మనెంట్‌గా విడిచిపెట్టేసారు. ఆ థ్రెడ్ అనేది విడిచిపెట్టేసి వాళ్ళు భోజనంకైతే వెళ్ళిపోయారు. వీళ్ళు పడుకుంటే కడదమా ఇప్పుడు అసలు ఇవ్వరని చూడండి అసలు ఎలా అవుతున్నారో. కడ్డానికి కూడా లేదు. లేదని చేయిలో తీసుకుంటుంటే తల అనేది ఏం బా భూమికైతే బాదుకుంటున్నారు. ఇక్కడ అడుగుతున్న చూడండి ఎలా అయితే లాక్కొని అక్కడ పిల్లో కింద ఎట్టినా ఎలా లాక్కొని వచ్చేస్తుంది మొత్తం కూడా. చూడండి ఎంత గట్టిగా లాగుతుందో చూడ్డానికైతే సన్నగా ఉంది గానీ, ఎంత దీంట్లో లాగుతుందో అసలు. ఇప్పుడు తల అనేది కిందకేసి బాదుకుంటుంది. అందుకే ఈడెందుకు వీళ్ళతో గోల అని అయితే విడిచిపెట్టేశారు మొత్తం కూడా. ఏ థ్రెడ్ అనేది విడిచిపెట్టేసి వాళ్ళు భోజనంకైతే వెళ్ళిపోయారు. భోజనంకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మేము మెల్లగా అయితే పడుకోబెట్టేసాము మా చిన్న పాపకి. మా పెద్ద పాపకి కూడా క్యాట్ వస్తుంది పడుకో అంటే పడుకున్నది. బట్ మా నాన్నొచ్చి లైట్ ఆన్ చేసేసరికి క్యాట్ లోదు అనుకోనైతే లెగిసిపోయింది. అదండి అస్సలైతే మరి పూర్తిగా మరి తను పడుకోలేదు. తను పడుకుంటాడికి ఒక 12 అయితే అయ్యింది. ఇప్పుడైతే ఇంకా బెటరండి. చిన్నప్పుడైతే మా పెద్ద పాప మరీ దారుణం మార్నింగ్ 3 వరకు ఉండేది. మార్నింగ్ 3 కల్లా పడుకుండేది. అప్పటికైతే మా అమ్మ పనైతే అయిపోయేది. నేను చిన్న పాపకి చూసేదాన్ని. మా అమ్మ "నువ్వు ఉండలేవు" అనుకునేది మా పెద్ద పాపకి చూసేది. మా పెద్ద పాప పడుకున్నప్పుడు మా చిన్న పాప పడుకోకపోతే మా చిన్న పాపకి మా అమ్మకి ఇచ్చేసేదాన్ని. చూసేది నిజంగా అప్పుడు. మళ్ళీ వాళ్ళకి అవి కూలర్ పెట్టేసి ఇంకా అటువైపు ఇటువైపు డోర్స్ అనేది తీసేసి క్యాట్ వస్తుంది అవి ఇవి అని అంటే ఎలాగోలాగా ఇప్పుడు పడుకుంటున్నారు. ఇప్పుడు పర్లేదనే చెప్పుకోవాలి. చిన్నప్పటికంటే ఇప్పుడు కొంచెం పడుకునే విషయంలో పర్లేదనే చెప్పాలి. ఇంకొకటండి ఇప్పుడు మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి. ఇక్కడ చూసారా మీరు సడెన్‌గా అయితే నేను వీడియో తీస్తానని వెళ్ళింది అక్కడ మా నాన్న నిల్చుంటాడికి వెళ్ళి కాళ్ళనేది దండం పెడుతుంది. కాళ్ళకి మొక్కేసి మీరు కొంచెం స్కిప్ చేసి చూడండి కావాలనుకుంటే వెళ్ళి కాళ్ళకనేది దండం పెడుతుంది. తాతకి కాళ్ళు మొక్కి అనగానేని. ఇక్కడ మా చిన్న పాప అయితే పోయిందండి. అక్కడ మా పెద్ద పాపకి మా తమ్ముడు క్యాట్ అనుకోనైతే పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అది అక్కడికి ఆల్రెడీ పడుకున్న దానికి లైట్ ఆన్ చేస్తే అక్కడికి ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడైతే గెంతుతుంది. ఎలా చూడండి డాన్స్ అనేది వేస్తుందో పూర్తిగా. అంటే మా నాన్న వస్తున్నారా లేదని చూసి ఇప్పుడు బట్టలు ఆరబెట్టేటప్పుడైతే పైకి చూపెట్టి మరీ వేస్తుంది. ఇక్కడ చెయ్యిలు కట్టు హోంవర్క్ రాయవా అంటున్నా చెయ్యిలు కట్టదు హోంవర్క్ రాయనంటుంది. అస్సలు ఆ సంతోషం అయితే తట్టుకోలేకపోతుంది. అక్కడికెళ్ళి అయ్యయ్యో! చూడండి ఎలా అయితే మా పాపకి మిల్కీకి అయితే లాగేస్తుంది డైసీ. మా పెద్ద పాప పేరు డైసీ. మా చిన్న పాప పేరు మిల్కీ అండి. వాళ్ళ రియల్ నేమ్స్ అయితే భువనిక మా పెద్ద పాప పేరు. దాన్ని డైసీ అంటాము. భువిక్స అని మా చిన్న పాప పేరండి. మిల్కీ అంటాము. భువిక్స, భువనిక అనేది మా అమ్మ వాళ్ళు పిలవడానికి ఇంకా పెద్దగా ఉందని అయితే మేము మిల్కీ, డైసీ అనేది నిక్ నేమ్స్ అనేది పెట్టేసుకున్నాము. ఇక్కడ మొత్తం థ్రెడ్ అనేది కట్టేశారు. మొత్తం అంటే తాడు అనేది కట్టేయగా బట్టలన్నీ ఆరబెట్టేవాళ్ళు. ఎందుకంటే డైలీ పూజ చేసేటప్పుడు మళ్ళీ ఆ పూజకంటూ సెపరేట్‌గా ఉంటాయి కదా! అవి వాష్ చేసి మళ్ళీ అవి ఆరిన తర్వాత వేసుకోవాలి. డైలీ 3 డేస్ నుండేటి మొత్తం చిన్నగా 4 డేస్ నుండి అసలు ఎండనే పూర్తిగా లేదు. దానివల్ల బట్టలన్నీ కూడా ఎంత మనం కంఫర్ట్ పెట్టినా, ఎంత పర్ఫ్యూమ్స్ కొట్టినా గానీ స్మెల్ అనేది వచ్చేస్తుంది. మనకి వేసుకోవాలని కూడా ఉండదు. టవల్స్ ఇంకా వేరే బట్టలుంటాయి కదా! అక్కడ మా స్టోర్ రూమ్ అక్కడ చెప్పాను ఒక వీడియోలో. మీకు వీడియో కూడా షూట్ చేసి పెడతాను. స్టోర్ రూమ్‌లో ఉంటుంది. అక్కడ కూడా కొంచెం బట్టలనేది పెట్టేసాం. ఆ స్టోర్ రూమ్‌నే మా పిల్లలు పుట్టాక కొంచెం కిచెన్ రూమ్‌లో సెట్ చేశారు. ఇప్పటికి నాది అక్కడ కిచెన్ రూమేని. అక్కడే ఇల్లు కట్టాలని అయితే ప్లాన్ ప్రకారంగా అక్కడ కిచెన్ రూమ్ అయితే పెట్టేశారు. జస్ట్ నార్మల్‌గాని. వీళ్ళకి ఎందుకంటే సైడ్‌కే రూమ్‌లోను ఇది ఎప్పుడో కట్టిన ఇల్లు. మా చిన్నప్పుడు కట్టిన ఇల్లు కదా!
హాల్‌కి పక్కనే కిచెన్ అనేది వచ్చింది. ఇప్పుడు డైలీ చపాతీ అనేది నైట్ టైమ్ ఉంటుంది. ఆ చపాతీ పొగకి ఇంకా తాలింపులకి ఇంకా చిన్న పిల్లలైతే ఇదైపోతారు. మరి అస్సలు పొగకి దానికని అందుకని కిచెన్ అనేది మార్చేసాము. ఇక్కడ పాలనేది ఉన్నాయి. మా పిల్లల కోసం తెచ్చి పెట్టేసిన తర్వాత వాళ్ళకి మిగిలాక వాళ్ళకంటూ కొంచెం సెపరేట్‌గా ఉంచాక కొంచెం గ్లాస్ పాలనేది నేననేది తాగుతాను. కొంచెం ఎక్కువ ఉంటే మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు తాగుతారు. నార్మల్‌గా ఉంటే మా పిల్లలకి విడిచిపెట్టేస్తాము. అంటే ఇవి విలేజ్ కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఆవు అనేది ఉంటుందండి. అలా అని అందరి ఇంట్లో ఉండాలనేం లేదు. ఉంచిన వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళైతే లేదు. నా అంటే మాకైతే ఓన్ ఆవేని. పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇక్కడైతే మా పెద్ద పాప పడుకుంది. ఇక్కడ నేను మా చిన్న పాప పడుకుంది సారీ. మా పెద్ద పాపకంతే మా డైసీకయితే మా అమ్మ తీసుకున్నట్టు అటు వెళ్ళిపోతుంది. నేను ఆడిస్తానులే అనుకోని. ఇక్కడ నేను డ్రెసెస్ అనేవి ఫోల్డ్ చేయాలనుకోని అయితే వచ్చాను. వాళ్ళు పడుకున్నారు కదా! ఇదే టైం అని ఫుల్లుగా వర్షం అండి. అయినా అప్పటికి కొన్ని అయితే వర్షంలో విడిచిపెట్టేసాము. అక్కడ చూడండి ఎలా అవుతూ ఉంది. అసలింక డోర్ తీయాలంటే భయము. ఇంకా ఏవైనా చిన్న చిన్న పాములు గాని, కప్పలు గాని వచ్చేస్తున్నాయని ఇంకా లాక్ చేసయితే వచ్చేసాం. ఇక్కడ మా తమ్ముడికి సెపరేట్‌గా బెడ్ పైనంటే వద్దు నడుము నొప్పిగా ఉందని కిందయితే పడుకున్నాడు. ఇక్కడ అస్సలు మా చిన్న పాప చూడండి ఎంత మంచిగా పడుకుందో. తన్ని లేపడానికే చూస్తుంది అస్సలు. వెళ్లి తన పైనయితే పడిపోతుంది. అసలు లైట్లు ఆన్ చేసినా ఉండదు. ఆఫ్ చేసినా ఉండదు. ఆన్ చేసినా కూడా ఉండదు. ఆఫ్ చేస్తే వెళ్లి మరీ ఎక్కువగా భయపడిపోతుంది. అలా అయితే మా అమ్మ ఇప్పుడు తీసుకొనైతే అటు వెళ్ళిపోయింది. సరేలేనైతే నేను అలాగా కొంసేపు పడుకొని ముందు తీసిన వీడియోస్ ఉంటాయి కదా! అవి ఎడిటింగ్ చేశాను. నాకు వీలుండేటప్పుడైతే వీడియోస్ ఒక రోజుకి షార్ట్ వీడియోస్ అనేవి ఒక 10 ఇలా అయితే ఎడిటింగ్ చేసేస్తాను. షార్ట్ వీడియోస్ కదా! వేరంగా ఇప్పుడు ఒక లాంగ్ వీడియో చేసింది. ఇప్పుడు 32 మినిట్స్ వీడియో ఇది. నేను షార్ట్ వీడియోస్ అనేవి 1 మినిట్, 1 మినిట్ కాబట్టి 30 వీడియోస్‌కైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసేయగలను. అలా అయితే వాయిస్ ఓవర్ అనేది ఆ టైంలో కొన్నిసార్లు ఇస్తాను. లేదంటే ఏం నార్మల్‌గా ఉంటాయి కదా! పిల్లల ఛానెల్స్ అని ఉంది. దానికైతే సాంగ్స్ అనేది యాడ్ చేసి లేకపోతే వాళ్ళ వీడియోస్ అప్‌లోడ్ చేయడమో, లేదంటే ఎడిటింగ్ వేరే ఈ ఛానెల్‌దైనా ఎడిటింగ్ చేసి ఉంచేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఎట్లా అయితే అలా చేస్తూ ఉంటాను. ఇక్కడ ఫైనల్‌గా అయితే మా పాపకి లైట్‌లన్నీ ఆఫ్ చేస్తారు. ఇది మొబైల్ లైట్ అనేది ఆన్ చేసి నేను వీడియో అనేది తీస్తున్నాను. మరీ ఎక్కువగా చీకటిగా ఉంది. కొంచెం కనిపించాలని అయితే. ఇక్కడ మా పాపకనేది పాలు పెట్టేసి అలా పడుకోబెట్టేసింది మా అమ్మ అయితే. కొంచెం నేను వేరే మొబైల్‌తో క్యాట్ సౌండ్ అనేది ఆన్ చేసున్నాను. ఆ క్యాట్ సౌండ్‌కి అది లైట్ వేయగానే ఇలా డాన్స్ అనేది చేతులతో వేస్తుంది. అంతే అండి. ఇక్కడితో అయితే వీడియో అనేది కంప్లీట్ చేశాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ మీ.